స్టవ్ ఆన్ చేసుకొని 3 ప్యాన్ల ఆయిల్ పోసుకొని ఇక్కడ పోసిన విధంగా అయితే పోసుకొని చూడండి పోపు గింజలు జీలకర్ర అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అల్లం అయితే వేసి చేపలకు సరిపోయేంత అల్లం అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. క్వాంటిటీని చేపల క్వాంటిటీని బట్టి అల్లం అయితే వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి. మంచిగా వేగే వరకు మిక్స్ చేసుకోవాలి. మరీ దూరగా తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. కొంచెం వేగిన తర్వాత పసుపు వేసుకొని కొంచెం అట్లనే కలబెడుతుండాలి. ఎందుకంటే మళ్ళీ అల్లం వేసిన తర్వాత కలబెడితే మాడిపోతుంది అన్నమాట. కలబెట్టకుండా ఉండిపోతే అలాగే చింతపండు అయితే పిసికేస్తుంది ఫ్రెండ్స్. చూడండి పిన్ని ఇంకా చింతపండు అయితే ఇప్పుడు మనం చేసిన దాంట్లో అయితే చింతపండు పోసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి పోసి అయితే కలబెడుతుంది. ఈ విధంగా అయితే చేసుకోవాలి. కొంచెం వేడయ్యే వరకు అట్లా ఉంచుకోవాలి. చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా వచ్చిందో. ఇప్పుడైతే కొంచెం అప్పుడైతే కొన్ని వాటర్ సరిపోలేదు. మళ్ళీ చింతపండు రసం అయితే కొంచెం అయితే పోస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి పిన్ని వస్తుంది. కొంచెం కారం అయితే వేస్తుంది. కూరకు తగ్గట్టు అయితే కారం అయితే వేసుకోవాలి. చూడండి ఈ విధంగా కారం వేసుకొని అంతా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా మిక్స్ చేస్తుందో పిన్ని అయితే. ఈ విధంగా అయితే అంతా మిక్స్ చేసుకొని తగినంత ఉప్పు వేసుకొని ఈ విధంగా అయితే మళ్ళీ ఒకసారి కలబెట్టుకోవాలి. ఉప్పు వేసుకొని అయితే చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మళ్ళీ ఒకసారి కలబెట్టుకొని ఈ విధంగా అయితే చేసుకోవాలి. టేస్ట్ అయితే చూస్తుంది ఎట్లుందో అని మా పిన్ని. చూడండి ఫ్రెండ్స్ కారం ఉప్పు అయితే సరిపోయిందా లేదా అనేది అయితే చూసుకోవాలి. కారం అయితే సరిపోలేదు ఫ్రెండ్స్. అందుకే మళ్ళీ ఒకసారి అయితే మా పిన్ని అయితే కారం అయితే వేసింది. చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇగో ఈ విధంగా అయితే చేపల కర్రీ అయితే చూడండి ఎట్లా వేసిందో మా పిన్ని. ఈ విధంగా అయితే చేసుకోవాలి. చూడండి ఇట్లా చారు మసిలిన తర్వాత మళ్ళీ ఉప్పు సరిపోయిందా కారం సరిపోయిందా అని అయితే టేస్ట్ చూసింది. చూడండి ఫ్రెండ్స్ పిన్ని అయితే టేస్ట్ చూసింది. ఇక వేడైతే అవుతుంది. చూడండి ఫ్రెండ్స్ ఇక ఈ విధంగా అయితే పులుసుని అయితే మంచిగా వేడి చేసుకోవాలి. ఆ తర్వాత చేప ముక్కలు అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక మీకైతే ఒక ఇన్సిడెంట్ చూపిస్తా. మా పిన్ని వంట చేస్తుంటే మా డాడీ మా తమ్ముడు అయితే చూస్తారు ఫ్రెండ్స్. టేస్ట్ చూడమని మా పిన్ని కొంచెం పెట్టింది చేతిలో. చూడండి ఫ్రెండ్స్ ఇక చేప ముక్కలు అయితే వేస్తుంది. మసులుతున్న చారులో అయితే చేప ముక్కలు అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ మంచిగా. ఇక చూడండి ఫ్రెండ్స్ పిన్ని వేస్తున్నట్లు చేప ముక్కలు అయితే అన్నీ వేసుకోవాలి. ఇక పిన్ని అయితే అన్ని చేప ముక్కలు అయితే వేస్తుంది. ఒక్కొక్కటి అయితే వేస్తుంది ఫ్రెండ్స్ పిన్ని చేప ముక్కలు అయితే. చూడండి ఇట్లా అన్ని చేప ముక్కలు అయితే మంచిగా పెట్టుకోవాలి. లేదంటే ఒకటి పైకి ఉన్నదనుకో చేప సరిగ్గా అయితే ఉడకదు ఫ్రెండ్స్. అందుకే ఎసరులో మంచిగా మునిగేలాగా అయితే వేసుకోవాలి చేపలు అయితే. చూడండి ఫ్రెండ్స్ మా పిన్ని అయితే వేస్తున్నట్లా ఆ విధంగా అయితే చూడండి. చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే తలకాయలు కూడా వేసింది ఫ్రెండ్స్ మా పిన్ని. చూడండి చేపలు అయితే అన్నీ మిక్స్ కావాలి కదా. ఇగో ఇట్లా అయితే ఈ విధంగా అయితే మళ్ళీ ఒకసారి తీసుకొని అయితే ఆ సర్వని అయితే అన్ని చేపలు కలిసేలాగైతే షేక్ చేసింది ఫ్రెండ్స్. చూడండి ఇగో ఈ విధంగా అయితే షేక్ చేయాలి ఫ్రెండ్స్. అటు ఇటు ఊపితే ఏంటంటే
అన్ని చేపలకి ముక్కలకి అంతా పడుతుంది అన్నమాట ఫ్రెండ్స్. ఇప్పుడు మనం పెట్టిన రసం మొత్తం చూడండి ఫ్రెండ్స్. చేపల కూర అయితే మసులుతుంది చూడండి. చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా అయితే చేపల కూర మసులుతుందో. మూత అయితే పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఆలోపు చూద్దాం. ఉడుకుతుంది ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా ఉడుకుతుంది. అయిపోయింది చేపల కూర అయితే. ఇక లాస్ట్ సెండప్ అయితే తీయడానికి రెడీ అయింది. ఇగో మసాలా అయితే వేస్తుంది పిన్ని చూడండి. అయితే వేసేసింది ఫ్రెండ్స్. ఇక జీలకర్ర మెంతుల పొడి కూడా వేస్తుంది పిన్ని. ఈ విధంగా అయితే అంత అయితే అన్ని మసాలాలు అయితే మిక్స్ చేసి అయితే వేసేసింది. చేపల కూర మసాలా అన్నీ మంచిగా అయితే మసాలా వేసింది ఫ్రెండ్స్. నన్ను అయితే టేస్ట్ చూడమన్నది. చూస్తున్న ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందంటే సూపర్ ఉంది ఫ్రెండ్స్. అసలు చాలా బాగుంది. కారం ఉప్పు అన్నీ అయితే సెట్ అయినాయి. మస్తు ఉంది ఫ్రెండ్స్ చేపల కూర అయితే. చూడండి ఫ్రెండ్స్ ఉడుకుతుంది. ఎంత బాగుందో టేస్ట్ అయితే మస్తు చేసింది ఫ్రెండ్స్ మా పిన్ని అయితే. పిన్ని అయితే చేపల కూర చాలా బాగా చేసింది ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. గంట బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఆల్.